ప్రొడక్షన్కి సంబంధించిన ఏ వ్యవహారాలు కూడా ఆఫీస్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంటి వరకు రావడం ఆయనకి ఇష్టం ఉండదు, ఇంటిని ఆఫీస్కి తీసుకెళ్ళడం ఇష్టం ఉండదు. ఆయన గురించి అంటే బాధాకరమైన విషయం ఏంటంటే జీవించి ఉండగా ఎవరికి వాళ్ళ గురించి వాళ్ళ గొప్పతనం గురించి తెలియదండి, మరణించాక తెలుస్తాయి. అవును, సినిమానే తన జీవితంగా భావించి శ్వాసించినటువంటి వ్యక్తి ఈవేళ తుది శ్వాస విడిచారు అంటే చాలా బాధగా ఉంది. సంధ్య గారు నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద నిర్మాత కన్నుమూయడం సినీ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచింది అని చెప్పవచ్చు. ఎందుకంటే అలనాటి హీరోల దగ్గర నుంచి మొదలుకొని నేటి హీరోల వరకు తెలుగు తమిళ ఇండస్ట్రీకి సంబంధించి అనేక చిత్రాలు నిర్మించారు, అనేక హిట్స్ని సొంతం చేసుకున్నారు. అందరికీ సుపరిచితులు, సౌమ్యుడు. అంటే ఒక నిర్మాత మార్కెటింగ్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ నిర్మాత ఫోకస్డ్గా సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని చూపించిన వ్యక్తి ఆర్బి చౌదరి గారు. ఆయన ఒక ప్రమాదంలో మరణించడంతో ప్రస్తుతం ఆయన గురించి ఇంకా ఎన్నో సినిమాలు ఆయన దగ్గర నుంచి వచ్చి ఉండేవి, అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం ఏంటి, ఆయన చనిపోవడం ఏంటి అన్న ఒక డిస్కషన్ నడుస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆర్బి చౌదరి గారు ఎలాంటి సినిమాలు నిర్మించారు, ఆయన కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని అన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. మన తెలుగు సినీ నిర్మాత ఆర్బి చౌదరి గారు ఒక ప్రమాదంలో కన్నుమూయడం జరిగింది. నిజంగా ఒక తీరని లోటు. ఎందుకంటే 90కి పైగా సినిమాలు ఆయన నిర్మించినట్టుగా మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. ముందుగా ఆర్బి చౌదరి గారు ఎక్కడ తన సినీ కెరీర్ని స్టార్ట్ చేశారు, ఆయన గురించి. ఆయన మొదటి సినిమా మలయాళంలో ఆదిపాపం అని చేశారు. తర్వాత తమిళ పరిశ్రమ నుంచే ఆయన అందరికీ చిరపరిచితుడు కావడం జరుగుతూ వచ్చింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది, ఆయన మొట్టమొదటి సినిమా తమిళంలో ఆయన తీసిన సినిమా, దాన్ని తెలుగులోకి డబ్ చేశారు. ఐఎమ్ ఏజ్ ఆఫ్ 15-16 అరౌండ్ ఆ టైంలో ఆ సినిమా మొట్టమొదటి రోజు సెకండ్ షోకి వెళ్ళడం జరిగింది. సెకండ్ షోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే మార్నింగ్ షో అప్పటికే చూసి వచ్చినటువంటి అప్పట్లో నా స్నేహితుడు మౌలా అని పిలిచేవడం, అయ్యో ఎలాగైనా సరే రెండోసారి ఈ సినిమా చూసేయాలని పట్టుదలతో ఉన్నాడు. అరే పొద్దున్న సినిమా చూసి మళ్ళీ రాత్రికి మళ్ళీ అదే సినిమా చూడాలనుకోవడం ఏంటి అని చెప్పి వెళ్ళాం. ఆ సినిమా పుదు వసంతం తమిళంలో, తెలుగులో నవ వసంతం. ఓకే. సితార గారి మొట్టమొదటి సినిమా, విక్రమన్ దర్శకత్వం వహించాడు. ఆ సినిమాలో మన అథర్వ వాళ్ళ నాన్నగారు అయిన మురళి గారు, దగ్గుబాటి రాజా, ఆనంద్, వీళ్ళందరూ హీరోలు, నలుగురు హీరోలు. వీళ్ళు చేసినటువంటి చార్లీ, నలుగురు హీరోలు, చార్లీ గారు, నలుగురు హీరోలు, సితార గారు. అద్భుతమైన సినిమా. ఎస్ఏ రాజ్ కుమార్ గారి సంగీతం. ఎంత గొప్ప సినిమా అంటే మీరు నమ్మరు సంధ్య గారు. మా పంచరత్న టాకీస్ మదనపల్లిలో వచ్చింది. సెకండ్ షో చూసి సినిమా తీసివేసేంత వరకు ప్రతిరోజు నేను వెళ్ళి చూసిన సినిమాల్లో నవవసంతం ఒకటి. ఓకే. అరే ఒక ప్రేమ కథని ఇంత గొప్పగా, ఇంత అద్భుతంగా చెప్పొచ్చా, ఇంత అద్భుతంగా తీయొచ్చా అంటే నేను ఎంతసేపు ఏం ఆలోచించానంటే సూపర్ గుడ్ ఫిలిమ్స్ అన్న బ్యానర్ ఎప్పుడైతే స్క్రీన్ మీద పడిందో, టైటిల్స్ పడ్డాయో, ఆ రెండు కొంగలు ఎగురుకుంటూ వెళ్ళి ఆ సూర్యోదయంలో అలా కూర్చునేది లోగో చూసిన తర్వాత ఎవరైనా సూపర్ ఫిలిమ్స్ అని పెడతారు, లేకపోతే సూపర్ గుడ్, సూపర్ రెండు వేరు, రెండింటినీ తీసుకొచ్చి సూపర్ గుడ్ అని చేసి సూపర్ గుడ్ ఫిలిమ్స్ అని పెట్టడం ఎవరబ్బా ఈ నిర్మాత, ఆయన పేరు ఆర్బి చౌదరి. తర్వాత ఆర్బి చౌదరి గారు తమిళంలో తీసిన సినిమా తెలుగులో ఆయనే నిర్మించడం, ఆయనకి లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైనా ఆయనతో, హీస్ వెరీ సింప్లిసిటీ ఉన్నటువంటి మనిషి అండి ఆయన. ఆయన గురించి అంటే బాధాకరమైన విషయం ఏంటంటే జీవించి ఉండగా ఎవరికి వాళ్ళ గురించి వాళ్ళ గొప్పతనం గురించి తెలియదండి, మరణించాక తెలుస్తాయి. అవును. ఆయన ఇల్లు ఎక్కడో ఎవరికి తెలియదంటండి ఇవాళకి. సంధ్య గారు ఇవాళ ఇల్లు ఎక్కడో తెలియదు. ఓకే. ఫ్యామిలీ లైఫ్, బిజినెస్ లైఫ్ రెండింటినీ పూర్తిగా వేరుగా చూసినటువంటి పర్సన్. ఆఫీస్ పీపుల్ కానీ ప్రొడక్షన్ పీపుల్ కానీ ఎవరికి ఆర్బి చౌదరి గారు ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలియదు. వన్స్ ఆఫీస్ అయిపోయి ఆయనకి ఆయన డ్రైవర్కి తప్ప ఇంకెవరికి తెలియదు. ప్రొడక్షన్కి సంబంధించిన ఏ వ్యవహారాలు కూడా ఆఫీస్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంటి వరకు రావడం ఆయనకి ఇష్టం ఉండదు, ఇంటిని ఆఫీస్కి తీసుకెళ్ళడం ఇష్టం ఉండదు. ఆయన ఇప్పుడు
తమిళంలో లవ్ టుడే తీసాడు అనుకోండి, తెలుగులో ఈ సినిమా ఎవరితో చేద్దాం, ఇక్కడ హిట్ అక్కడ సూపర్ హిట్ చేద్దాం, ఇక్కడ హిట్ మాత్రం ఎందుకైంది అక్కడ సూపర్ హిట్ చెయ్యాలని చెప్పి దాన్ని సుస్వాగతం. తర్వాత సూర్యవంశం, రాజా, నువ్వు వస్తావు, నివాళికి సూర్యవంశం, రాజా వెంకటేష్ గారి కెరీర్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్లో మనకు తెలుసు. నువ్వు వస్తావు అనే సినిమా లేకపోతే నాగార్జున గారి కెరీర్లో అంత క్రితం వరుసగా అన్నీ అసలు పాపం ఫ్లాపులు అయిపోయి నువ్వు వస్తావు అనే సినిమాతో ఒక్కసారిగా నాగార్జున కెరీరు మరొక మలుపు తీసుకున్నటువంటి సమయం. అక్కడి నుంచి నాగార్జున గారి ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. నువ్వు వస్తావని, సంతోషం, మాసు, ఇట్లా నాగార్జున గారి ట్రాన్స్ఫర్మేషన్. ఎవ్రీ హీరోకి ట్రాన్స్ఫర్మేషన్. ఆయనకి చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో సినిమాలు చేయాలని చాలా కోరిక ఉండేది. అది ఎందుకనో అది చిరంజీవి గారితో చేయాలన్నది ఎందుకు సఫలీకృతం కాలేదో తెలియదు ఇప్పటికీ. అలా తన ప్రయాణాన్ని ప్రారంభించి అభిరుచి గల సినిమాలే తీయటం. ఆయన స్నేహితులు ఆయన మొదట్లో స్టీలు ఈ బిజినెస్లన్నీ చేశారండి. ఆయన స్టీల్ బిజినెస్ ఇవన్నీ చేశారని ఆ రోజుల్లో ఉన్న స్నేహితులు ఎవరైనా వచ్చారనుకోండి, కలిశారనుకోండి, ఆయనే మార్కెట్కి వెళ్ళి కూరలు కొనుక్కొచ్చి ఆయనే వంట వండి వాళ్ళకి పెడతాడు. ఆయన చపాతీలు చేసి. ఓకే. నార్త్ ఇండియన్స్ వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే మన సౌత్ ఇండియన్ పీపుల్ అనుకుంటారు. నార్త్ ఇండియన్స్ సెటిలర్స్, సౌత్లో సెటిల్ అయిపోయినటువంటి ఇదన్నమాట ఆర్బి చౌదరి గారు. అలా ఆయన అసలు ఆయన మనకి బాలకృష్ణతో సినిమా చేయాలని, సింహరాజ్ బాలకృష్ణకే బాగుంటుంది, బాలకృష్ణతోనే చేయాలని నేను తప్పించాడు ఆయన. ఓకే. అసలు ఆ బాలకృష్ణ గారు ఎందుకో ఆయన ఒప్పుకోవాలా. అప్పుడు రాజశేఖర్ గారితో చేశారు. చేసిన తర్వాత అసలు ఎంత పెద్ద హిట్ అంటే సింహరాశి థియేటర్లో ఆడుతున్న ప్రతి థియేటర్ల దగ్గర తిరణాల వాతావరణం అనమాట. ఓకే. ఆడియన్స్ పల్స్ తెలుసు అండి ఆయనకి, ఆడియన్స్ పల్స్ తెలుసు. అట్లాగే ఈ సంగీత దర్శకుడితో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎస్ఏ రాజ్కుమార్ గారు చేశారు. వీళ్ళతోనే కలిసి ట్రావెల్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళతోనే ట్రావెల్ చేశారు. ఆయనకంటూ పరిమితులు విధించుకొని ఈ ప్రొడక్షన్ కాస్ట్ అవ్వచ్చు, లేకపోతే బడ్జెట్ అవ్వచ్చు, ఇది ఇలా దీనికి లోబడి ఉండాలని చెప్పేసి టైంకి చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి. ప్యారిస్ జైన్ అని ఒకరు, మహావీర్ ఫిలిమ్స్, మహావీర్ డిస్ట్రిబ్యూటర్స్, మహావీర్ థియేటర్ ఉన్నట్టు ప్యారిస్ జైన్ గారు ఒకరు, ఎన్వి ప్రసాద్ గారు, సాయిదేవ ప్రొడక్షన్స్ ఎన్వి ప్రసాద్ గారు, వీళ్ళని కలుపుకొని కొన్ని సినిమాలు చేశారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆర్బి చౌదరి సమర్పించు, నిర్మాతలు ఎన్వి ప్రసాద్, ప్యారిస్ జైన్ అని వేసేవాళ్ళు. ఓకే. అట్లా కొన్ని సినిమాలు మొత్తంగా 99 సినిమాలు చేశారు ఇప్పటివరకు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇవాళ ఆయన మన మధ్య లేకపోవడం, అసలు ప్రమాదవశాత్తు చనిపోవడం అనేది ఇంకా బాధాకరంగా ఉంది. 75 సంవత్సరాలు, 1950లో జన్మించారు ఆర్బి చౌదరి. అది నిజంగా అత్యంత బాధాకరం, దిగ్భ్రాంతికరం. అసలు పుదు వసంతం, నవ వసంతం అనే టైటిల్ డైరెక్టర్ చెప్పినప్పుడు ఆర్బి చౌదరి గారికి ఎందుకు ఈ టైటిల్ పెట్టావు అని అడిగితే జస్టిఫికేషన్ చెప్పాలి. టైటిల్ జస్టిఫికేషన్. ఆ అమ్మాయి జీవితంలోకి ఒక కొత్త వసంతం రావాలి. కొత్త వసంతం అంటే ఏంటి? ఆ అమ్మాయి ఎవరినైతే ప్రేమించిందో ఆ ప్రేమికుడి దగ్గరికి, ఆ ప్రియుడి దగ్గరికి ఆ అమ్మాయి చేరాలి. చేరడానికి నలుగురు ఏం చేశారు? ఆ ప్రేమికుడిని, ఆ ప్రియుడిని చేరడమే అమ్మాయి జీవితంలో కొత్త వసంతం అని మనం అనుకుంటామని అనుకునే విధంగా సినిమా ఉంటుంది సెకండ్ హాఫ్. కానీ అమ్మాయి తిరిగి వచ్చేస్తుంది. అది నవవసంతం అని చెప్తాడు డైరెక్టర్. ఓకే. అట్లాగే మీకు మొదటి సినిమా, నాకు మొదటి సినిమా. ప్రొడ్యూసర్గా మీకు ఫస్ట్ ఫిలిం తమిళ్లో, డైరెక్టర్గా నాకు ఫస్ట్ ఫిలిం. కాబట్టి పుదు వసంతం. అలా నవవసంతంతో మొదలై ఇన్ని సినిమాలు, అద్భుతమైన సినిమాలు, అద్వితీయమైన విజయాలు, ఒక గొప్ప కొడుకుని హీరోగా అందించి జీవాని, ఆయన తమిళ హీరో జీవా మనకి యాత్ర 2లో చేశారు కదా, రంగం, జీవాని అందించి ఆయన మన మధ్య ఇవాళ లేరు అంటే మాత్రం చాలా బాధగా ఉంది సంధ్య గారు. ఆయనకి మనం ఖచ్చితంగా ప్రగాఢమైన నివాళి మనం అర్పించాలి. సుస్వాగతం పవన్ కళ్యాణ్ గారు. అవును, సూర్యవంశం. వెంకటేష్ గారి కెరీర్లో సూర్యవంశం, రాజా అసలు ఆ టైంకి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్స్ అండి. ఎస్ఏ రాజ్ కుమార్ గారు నంబర్ ఆఫ్ ఫిలిమ్స్. ఇంకా అంటే ఒక ఆస్థాన సంగీత దర్శకుడు. అసలు సూపర్ గుడ్ ఫిలిమ్స్ లేదు అంటే ఎస్ఏ రాజ్ కుమార్ లేడు. ఎందుకంటే నవవసంతం సినిమా లేదు అంటే ఎస్ఏ రాజ్ కుమార్ లేడు. వాస్తవానికి ఏంటంటే ఇళయరాజా గారిని అఫోర్డ్ చేసేటటువంటి పరిస్థితుల్లో అప్పట్లో కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ లేరు. ఓకే. అఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండేదంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంగీత దర్శకుడు 2 లక్షలు తీసుకుంటున్నాడు అని అనుకుందాం రెమ్యూనరేషన్. ఇళయరాజా గారి రెమ్యూనరేషన్ 4 లక్షలు ఉంటుంది. ఓకే. డబల్ అనమాట. మార్కెట్లో ఎంత సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యూనరేషన్ ఇది అంటే దానికి డబల్ ఇళయరాజా గారి రెమ్యూనరేషన్. అది చాలామంది బడ్జెట్కి
సూట్ అయ్యేది కాదు. కానీ ఇళయరాజా గారి కోసమే ఆగి ఇళయరాజా గారిని రీచ్ అయ్యి చేసినటువంటి వాళ్ళు చాలామంది ప్రొడ్యూసర్స్, చిన్న నిర్మాతలు కూడా కొంతమంది ఇళయరాజా గారి కోసం ఆగిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఆయన మా కథకు ఆయన సంగీతం చేస్తేనే మేము సినిమా తీస్తామన్న వాళ్ళకి ఆయన సంగీతం చేశారు ఇళయరాజా గారు. రీచ్ కాలేనటువంటి వాళ్ళకి ఏంటంటే దేవా, ఎస్ఏ రాజ్ కుమార్, సబేష్ మురళి, రమణి భారద్వాజు ఇట్లా మీకు కొంతమంది సంగీత దర్శకులు ఆ సమయంలో వాళ్ళు వెలుగులోకి రావడం. విద్యాసాగర్, మరీ ముఖ్యంగా మన విద్యాసాగర్ గారు, అట్లా ఎస్ఏ రాజ్ కుమార్ గారు, సూపర్ గుడ్ ఫిల్మ్స్ లేదు, ఆర్బి చౌదరి గారు లేరు అంటే ఎస్ఏ రాజ్ కుమార్ లేడు. ఓకే, వాస్తవానికి నవవసంతం పాటలు ఏంటంటే ఇళయరాజా గారి పాటలు కాకుండా ఐఎమ్ ఫ్రమ్ అంటే ఆ జనరేషన్స్ నుంచి వచ్చిన వాడిగా ఇళయరాజా గారి పాటలు, రాజకోటి గారి పాటలు, ఈ పొట్టాపొట్టిగా మహాదేవన్ గారు ఉన్నారు ఇంకా మాకు, ఇంకా అప్పటికి మహాదేవన్ గారు చేస్తున్నారు, చక్రవర్తి గారు చేస్తున్నా. ఇళయరాజా గారి పాటలు కాకుండా మరొక కొత్త సంగీత దర్శకుడు పాటలు కొత్తగా వినపడటం, అది ఎస్ఏ రాజ్ కుమార్. ఇది తొలకరి ఊహల పాట సాగేని ఈ పాటలన్నీ నవవసంతం పాటలు. ఆడియో మామూలు ఆడియో కాదండి అసలు. 10 పాటలు సినిమాలో, ఫస్ట్ హాఫ్ 5 పాటలు, సెకండ్ హాఫ్ 5 పాటలు. అలాంటి సినిమా కాదు. ఆ సినిమాతో ఆయన ప్రయాణం మొదలుపెట్టి ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ఇన్ని గొప్ప సినిమాలు తీసి, సినిమాని ప్రేమించి, సినిమా కోసమే జీవించి, సినిమానే తన జీవితంగా భావించి శ్వాసించినటువంటి వ్యక్తి ఈవేళ తుది శ్వాస విడిచారు అంటే చాలా బాధగా ఉంది. సంధ్య గారు చివరి సినిమా ఏంటి తీస్తున్నారు, జరుగుతోంది కదా, 99th ఫిల్మ్ తమిళ్లో జరుగుతోంది. జరుగుతుండగా ఇది జరగడం అనేది అత్యంత బాధాకరం అసలు. ఓకే, మరి జీవా గారికి మన మిస్టర్ పెళ్లి కొడుకు అవన్నీ కూడా ఆయనే అండి. మన సునీల్ గారు హీరోగా చేసిన మిస్టర్ పెళ్లి కొడుకు ఆయన కూడా ఆర్బి చౌదరి గారు. ఆయన తమిళ్లో యావరేజ్గా ఆడింది అనుకోండి, ఎందుకు ఇది యావరేజ్ అయింది, ఇది మనం సూపర్ హిట్ అవుతుందని కదా అనుకున్నాం అని ఎక్కడ తప్పు జరిగిందో చూసుకుని తెలుగు చేసేటప్పటికి సూపర్ హిట్ చేసేవారు. ఓకే, అట్లా ఏ సినిమాలు చేశారు? ఇది సుస్వాగతం అలాగే చేశారు. తమిళ యావరేజ్ అండి, తమిళ్లో హిట్ కూడా కాదు. లవ్ టుడే విజయే హీరో. ఓకే, యావరేజ్ అయితే ఇదేంటిది ఎంత అసలు అద్భుతమైన స్క్రిప్ట్, అద్భుతమైన హీరో, ఇది క్లైమాక్స్ అద్భుతం, ఇదేంటిది యావరేజ్ అవ్వడం ఏంటి, ఇది సూపర్ హిట్ అవ్వాలి కదా, తెలుగులో ఎవరున్నారు చేయటానికి మనం అని చెప్పి తెలుగులో పవన్ కళ్యాణ్ గారిని పెట్టి పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్రిక్ అనమాట, 3వ సినిమా హిట్ కొట్టారు. సుస్వాగతం ఆడుతున్న అన్ని రోజులు థియేటర్ల దగ్గర పరిస్థితి ఎట్లా ఉండేదంటే ముఖ్యంగా క్లైమాక్స్ అండి. ఆ క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పే డైలాగ్స్ దేవయానిని ఉద్దేశించి, ఈ మాట కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశాను, ఆ సముద్ర హోర్ అలా వస్తూ ఉంటే అక్కడ అరుపులు, కేకలు, చప్పట్లు, థియేటర్ అంతా. ఆ టైంలోనే ఆ క్లైమాక్స్ ని చేయడం అనేది సాహసం, చాలా సాహసం అండి. చాలా అంటే సినిమా నుంచి ఏంటంటే జనాలు ఒక పాజిటివ్ వైబ్ కోరుకుంటారు. మన లైఫ్ లో జరిగింది అక్కడ జరుగుతుంది, అట్లీస్ట్ అక్కడన్నా చూసి ఆనందపడదామన్న కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. అసలు ఆ టైంలో దేవయాని రిజెక్ట్ చేయడము, పవన్ కళ్యాణ్ గారు సంధ్య అనే క్యారెక్టర్ ని, ఆయన గణేష్ అనే క్యారెక్టర్ రిజెక్ట్ చేయడము అనేది, దాన్ని యాక్సెప్ట్ చేసి అంత సూపర్ హిట్ చేశారు అని అంటే అప్పుడు పర్సన్ పట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. మీకు పాత్రల పేర్లు గుర్తున్నాయంటే అది దర్శక నిర్మాతల యొక్క కృషికి నిదర్శనం అనమాట. ఇక్కడ చాలా జనరల్ గా ఉంటాయి. వాస్తవానికి తొలి ప్రేమ అద్భుతంగా చింతపల్లి రమణ గారు డైలాగులు రాశారంటారు, కానీ సుస్వాగతంలో చింతపల్లి రమణ గారు అద్భుతంగా డైలాగులు రాశారు. ఈ సందర్భంగా చింతపల్లి రమణ గారిని కూడా గుర్తు చేసుకోవాలి. ఆ కొత్త తరహా సంభాషణలకు నాంది చింతపల్లి రమణ గారు. అది సంధ్య గారు ఉండుంటే ఎన్ని సినిమాలు తీసేవారు. ఆర్బి చౌదరి గారికి అది వేరే ఉండేది. యాక్సిడెంట్ లో చనిపోయారు అన్నప్పుడు అది అత్యంత బాధాకరం. నిజంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మన తెలుగు రాజ్యం తరపున ఆయన నివాళులు అర్పిస్తూ, ఆయనతో ఉన్న అనేక విషయాలని, ఎలా జర్నీ స్టార్ట్ అయిందన్న మంచి సినిమాలకు సంబంధించి కూడా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.